హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ అండ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వంకాయ అల్లం పచ్చిమిర్చి కారం అండి. చాలా చాలా రుచిగా ఉండే ఈ వంకాయ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన వంకాయలండి లేతగా ఉండాలి, ఏ వంకాయలైనా పర్వాలేదు. అలాగే కరివేపాకు, 1 ఇంచ్ అల్లం, ఒక 10 to 12 పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇంతేనండి. అలాగే కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్. లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్తో స్పైసీగా ఉండే ఈ కర్రీ చపాతీతో కానీ రైస్తో కానీ సూపర్ ఉంటుంది. తుప్పు పట్టేసిన మన నోటికి ఒక మంచి రుచిని తిరిగి తీసుకొచ్చే రెసిపీ ఇదండి. ఈ వర్షానికి కానీ లేదా చలికాలంలో లేదా జలుబు చేసినప్పుడు ఇలాంటి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా నేను ఇక్కడ పచ్చిమిర్చిని ఒక 12 తీసుకున్నాను. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రని ఒక మిక్సీ జార్లో వేసుకొని లేదా రోట్లో అయినా దంచుకోవచ్చు. రోట్లో దంచితే కనుక ఉప్పుని, మామూలు సాల్ట్ని వాడండి. సో ఇప్పుడు చూడండి, సాల్ట్ సరిపోయినంత వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ వేసాను, సరిపోతే మళ్ళీ చూద్దాం. అలాగే అల్లాన్ని 1 ఇంచ్ వరకు వేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వంకాయలు, పచ్చిమిర్చి, అల్లం అనమాట. దీన్నే వెల్లుల్లి కారంతో కూడా చేస్తారు, అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చేసేది మాత్రం అల్లం పచ్చిమిర్చి, అలాగే ఇక్కడ కాంబినేషన్గా కరివేపాకు యాడ్ చేశాను. దీని బదులుగా మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు వేస్తే ఒక సూపర్ టేస్ట్ ఉంటుంది, కొత్తిమీర వేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. రెండు ట్రై చేయండి. బట్ ఈరోజు మనం ఇక్కడ చేసే రెసిపీలో వాడింది కరివేపాకు. చూడండి, ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకున్నాను. మరీ ఎక్కువ మెత్తగా అవ్వకూడదు, ఈ మాత్రం అయితే చాలు. ఇక ఉప్పు కొంచెం ఏమైనా పలుకులుగా ఉండిపోయినా మనం కర్రీలో వేయగానే కరిగిపోతుంది. ఇప్పుడు వంకాయల్ని చక్కగా కడుక్కోండి. లేత వంకాయలు అయితేనే ఈ కర్రీ ఇంకా రుచిగా ఉంటుందండి. ఏ రకం వంకాయ అయినా ఇలా ట్రై చేయండి. అయితే ఇవి కొంచెం పొడవుగా ఉన్నాయి కాబట్టి 2 ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మధ్యలో మళ్ళీ ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. సో చక్కగా దీనివల్ల మధ్యలో ఏమైనా పురుగు ఏమైనా ఉన్నా మనం చూడొచ్చు. సో నీట్గా కడిగేసుకొని ఇలా చేయండి. అలాగే వంకాయ ముక్కల్ని మొత్తం కట్ చేసిన తర్వాత వాటర్లో ఈ ముక్కలన్నీ వేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయండి. దీనివల్ల కలర్ మారకుండా అలాగే ఇంకొంచెం టెండర్గా వంకాయలు తయారవుతాయి. సో తప్పకుండా ఉప్పు నీటిలో ఒక 5 minutes అయినా మినిమం నానబెట్టండి. ఓకే, ఇప్పుడు మనం ప్యాన్ని పెట్టేసుకుందాం. సో చూడండి, ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను. కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను, బికాజ్ ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కగానే డైరెక్ట్గా వంకాయల్ని యాడ్ చేయండి. ఇంకేం వేయక్కర్లేదు, జీలకర్ర అన్నీ మనం మిక్చర్లో వేసుకున్నాం కాబట్టి దీనికి ఇంకా అవసరం లేదు. ఓన్లీ వంకాయల్ని మాత్రం వేయండి. 10 minutesలో ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చక్కగా వంకాయలన్నీ యాడ్ చేసుకున్నాక చూడండి వాటర్ ఎలా వచ్చాయో. ఉప్పు వేయటం వల్ల దానిలో ఉండే చేదంతా దిగిపోతుంది. ఇప్పుడు వంకాయలను చక్కగా కలుపుతూ, మూత పెడుతూ, మధ్య మధ్యలో కలుపుతూ ఇలా 5 to 7 minutes వరకు ఫ్రై చేయండి. కొంచెం సెమీ పార్షియల్గా అయిన తర్వాత మాత్రమే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం. చూడండి వంకాయలు ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు దీన్ని మూత పెట్టాను. ఒక 2-3 minutes పోయిన తర్వాత దానిలో మాయిశ్చర్ అంతా బయటకు వచ్చింది, చూసారా? దీనివల్ల వంకాయ చక్కగా ఉడికిపోతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని కూడా యాడ్ చేద్దాం. చూడండి, ఒకసారి కలుపుకుంది. ఈ కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, అదర్వైజ్ వంకాయ అంతా షేప్ అవుట్ అయిపోతుంది. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఒక 60% వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి కారాన్ని కూడా యాడ్ చేద్దాం. చాలా మంచి రుచి అండి, అసలు మీరు భయపడక్కర్లేదు. చాలా కారంగా ఉంటుందేమో అనుకుంటారేమో, బట్ చాలా చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ అండి. అల్లం పచ్చిమిర్చి కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ టేస్ట్. ఇప్పుడు పచ్చిమిర్చి కారాన్ని వేసాక నెమ్మదిగా కలుపుకుంటూ మూత పెట్టి మరొక 5 minutes వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అదర్వైజ్ అడుగంటేస్తుంది, అది చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. ఒక 2-3 minutes పోయాక మళ్ళీ ఒకసారి కలుపుదాం. చూడండి, ఇప్పుడు 2-3 minutes తర్వాత ఒకసారి చూసుకుంటే ఇలా ఉంది కర్రీ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇంకొంచెం లాస్ట్ 2 minutes హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూడండి, గరిటతో కలిపితే ఎక్కడ ముక్క అంతా మెత్తబడుతుందో అని స్పూన్తో నెమ్మదిగా కలుపుతున్నాను. చూడండి, మన వంకాయ కర్రీ ఆల్రెడీ రెడీ అయిపోయిందండి. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. రకరకాల కర్రీలు తయారు చేయొచ్చండి. వంకాయతో డిఫరెంట్ వెరైటీస్ మనం ప్రిపేర్ చేయొచ్చు. సో వంకాయని ఇష్టపడిన వాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిందే. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూడండి, చక్కని రైస్తో కొంచెం నెయ్యి వేసుకొని
ఈ వంకాయ కర్రీతో పాటు తింటే అద్భుతంగా ఉంటుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చకపోయినా మీరు తెలియజేయాలి. వంకాయ లవర్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కర్రీని ఎవరైనా ఇట్టే ఈజీగా చేయొచ్చండి. బికాస్ లెస్ ప్రొసీజర్ అండ్ లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్, అసలు పెద్ద హైరాణ పడకుండా చాలా చాలా టేస్టీగా ఒక కర్రీ తయారు చేయొచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయినా, నా కంటెంట్ మీకు యూజ్ఫుల్ అయినా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.